ఇది గమనించిందన్న, ఇక్కడ దర్గా కనిపిస్తుంది, వెనకాల అది కైలాష్ అది. అండ్ కరెక్ట్గా గమనిస్తే మీకు శివలింగం కూడా కనిపిస్తుంది. ఇగో ఇది వెనకాల కనిపించేది మాత్రమే, అవతల పోతా చాలా వీడియోస్ ఉంటాయి, ఎవరో వదులుతుర్రు చూద్దాం కదన్న. ఇది అవతల వైపు, ఇది కరెక్ట్గా నా ముంగటే శివలింగం కనిపిస్తుంది అన్న. ఇది జూమ్ జర్ర చేస్తే ఇగోండన్న, ఈ బండకి కరెక్ట్గా చెక్కేసి దర్గాలాగా తయారు చేశారు. దాని పక్కన కూడా శివలింగం కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ చాలా శివలింగాలు ఉన్నాయి అన్న. ఇది మీకు ఇక్కడ 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 చాలా వైపు శివలింగాలు కనిపిస్తాయి. ఈ మొత్తం ఏరియా మొత్తం శివలింగాలే ఉండే. ఎన్ని ఉండే అంటే కొన్ని వందల్లో ఉండే ఒక 2 years బ్యాక్. కానీ ఈరోజు చూస్తే లెక్క పెట్టే అంత మాత్రమే ఉన్నాయి. ఇది దీని గురించి మీరు కొంచెం మాట్లాడాలన్న. ధన్యవాదాలు. 2 years బ్యాక్ కరెక్ట్ ఈ ప్లేస్ నుంచి నేను చూసిన అన్న. ఇక్కడ చాలా ప్రతి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క శివలింగం ఉండే అన్న. కానీ అన్నీ మాయం చేశారు. ఈ అబ్బాయి కూడా ముస్లిం, ఇతను కాపలా ఉన్నాడు. అండ్ చుట్టుపక్కల అందరూ వాళ్ళే కాపలా ఉన్నారు. ఇది దర్గా, చుట్టుపక్కల వెంచర్లు ఉన్నాయి. ఇది చేశారు. శివలింగాలు అన్నీ మాయమైపోయినాయి. ఏవో ఒక నాకు తెలిసి ఇక నా లాస్ట్ ఇక ఈ శివలింగాలు మిగిలినాయి. ఇక్కడొకటి, 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 ఇంకా ఇక్కడొకటి. కబ్జా చేసారు. ఈ మొత్తం వీళ్ళే కబ్జా చేస్తారు. ఇదంతా తీసేస్తారు. ఎన్ని ఉండే అంటే చాలా, నేను లెక్క పెట్టే ఆ రోజు లెక్క పెడదామంటే నాకు టైం సరిపోలే అనమాట. అన్నీ ఉండే. ఈరోజు చూడండి అన్న, ఎండాకాలం కూడా చెరువు ఎండిపోయింది. మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ ఈ చెరువు అవుతుంది. ఇలా చేపలు కూడా పడతాయి. ఇది పరిస్థితి. ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈడ జెండా పెట్టిర్రా, ఈడ దర్గా జెండా పెట్టారు. పక్కన మళ్ళీ ఇంకో తెల్లసన్నం వేసి అక్కడ ఒక జెండా పెట్టారు. ఇదే అనుకుంటారు. 2 జెండాలు పెట్టారు. ఇదొకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇది తెల్లసన్నం వేసి ఇంకోటి పెట్టేసారు. అట్లా చుట్టుపక్కల మొత్తం కబ్జా చేస్తారు. అక్కడేమో వెంచరు, వాళ్ళకి సంబంధం లేదు.